हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। హలో 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 పాస్టర్ గారేనండి? అవునండి. మీ సాక్ష్యం చూశానండి. హలో, మీ సాక్ష్యం చూశానండి. చెప్పండి. హలో అదే మీ సాక్ష్యంలో మీ నాన్నగారికి పూనకం వచ్చిందని అన్నారు కదా. హలో, చెప్పండి. మీ పేరు చెప్పలేదండి. సాక్ష్యంలో మీ పేరు లేదు. చెప్పారండి. చెప్పలేదండి. పైన కూడా పేరు అవుతుంది. హలో, సాక్ష్యం పూర్తిగా విన్నారా? సాక్ష్యం పూర్తిగా విన్నానండి. మీ పేరు రాజు పాల్ అండి. పాలు గారు అని చెప్పారు. అంతకుముందు హైందవంలో ఉన్నప్పుడు పేరు చెప్పలేదండి, అందుకోసం. హైందవంలో ఉన్నప్పుడు మీ పేరేంటండి? మీదే ఊరండి? మాది కోరుకుళ్ళు అండి. కోరుకుల్లా? మీరు కోరుకుళ్ళును అటు సింగరాయపాలెం అటు తిరిగారు కదా, తెలుసుగా మీకు? మీ కోరుకులు తెలుసుగా మీకు? తెలుసండి. కోరుకుళ్ళు అండి మాది. మీరే చర్చకి వెళ్తారు? నేనండి విశ్వాసం నుంచి బయటకు వస్తానండి నేను. ఎందుకనండి? నాకు బైబిల్ ఫస్ట్ నేను విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలప్పుడు విశ్వాసంలోకి వెళ్ళానండి. ఓ పాస్టర్ గారు వచ్చి నాకు బైబిల్ ఇచ్చారు, కొత్త నిబంధన అనే బైబిల్ ఇచ్చారు. అప్పుడు నేను చర్చి కూడా నేనే కట్టించాను ఆయనకి. ఏది ఆ తాడిపట్లు అవన్నీ నేనే పగలగొట్టి కట్టించాను. కట్టించిన తర్వాత కొత్త నిబంధన ఇచ్చారు నాకు. అది చదివిన తర్వాత నా తండ్రి అని చెప్పని కొత్త నిబంధనలో ఉంది కదా అయ్యగారు, అది చదివిన తర్వాత మొత్తం చదివాను. చదివిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను అనమాట. అండి పాస్టర్ గారు ఇలాగా నా తండ్రి అంటున్నారు, ఎవరండి? యేసుప్రభు వారి తండ్రి ఎవరైనా అడిగితే ఆ పాత నిబంధన చదవాలన్నారు. పాత నిబంధనలు చదివాను అనమాట. ఇక పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా ఘోరంగా ఉంటాయి కదా, మీకు తెలిసిందేగా. హలో, చెప్పండి. అవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు విశ్వాసం తగ్గింది అయ్యారు. తగ్గిపోయి ఇక నేను బయటకు వచ్చా. పాత నిబంధన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదివారు? పాత నిబంధన ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము ఇవన్నీ చదివానండి. ఏమర్థం చేసుకున్నారు? పాత నిబంధన చదివి ఏమర్థం చేసుకున్నారు మీరు? పాత నిబంధన అంటే ఇప్పుడు ఆది కాండం ఉంది కదా పాస్టర్ గారు. ఆది కాండంలో ఫస్ట్ ఉంది కదా, ఏంటి ఇది? భూమి ఆకాశాన్ని సృష్టించను అని చెప్పని ఉంది కదా. అది నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు, అదొకటి. ఇంకా ఇప్పుడు మన లోతు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం చేస్తారు కదా యెహోవా దేవుడు, అదొకటి. తర్వాత లోతు కూతురుతో చేయటం ఒకటి, అదొకటి. ఇవన్నీ వచ్చినప్పుడు నేను అడిగాను, పాస్టర్ గారిని అడిగాను, ఏంటంటే ఈ చదవకూడదు అని చెప్పని అన్నారు ఆయన. చదవకూడదని ఎవరు చెప్పరండి. మీకు తప్పు చెప్పారు. చదవాలి. చదివిన దాంట్లో మంచి ఉంటది, చెడు ఉంటది. అదేనండి. చెడుని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఇప్పుడు లోతు కూతురుతో ఒక నిమిషం. ఇప్పుడు మహాభారతం ఉందండి. మహాభారతంలో దుర్యోధనుడు గొప్పవాడు. మహాభారతంలో యుద్ధం, మహాభారతం చదివాడు మీరు ఎప్పుడన్నా? మహాభారతం ఏం చదవలేదండి. నేను మామూలుగా ఫస్ట్ చెప్పానుగా మీకు. చెప్పండి. హిందువులే అన్నారు కదా. హిందువులైనా సరే నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్నప్పుడే ఒక పాస్టర్ గారు నాకు తగిలారని చెప్పాను కదా మీకు. ఒక్క నిమిషం అండి. చిన్నప్పుడే తగిలారల్లా. నేను ఒకప్పుడు హిందూ అండి, తర్వాత దేవుళ్ళలోకి వెళ్ళాను. పాస్టర్ గారు మందిరం కట్టించాను. ఒక్క నిమిషం. మీకు అర్థం కాలేదు పాస్టర్ గారు. నేను చెప్పింది ఏంటంటే, నా చిన్నప్పుడే 5th క్లాస్ చదువుతున్నప్పుడే పాస్టర్ గారు ఒక అతను నాకు పరిచయం అయ్యారు. అంతకు ముందు హిందువులమే. 5th క్లాస్ అంటే హిందువుకి వీటికి తేడా తెలియదు కదా. అప్పుడు నేను వెళ్ళానని చెప్తున్నా మీకు.
ఈ మహాభారతం గురించి వీటి గురించి నాకు తెలియదు. అది మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు హిందూ మతాన్ని వదిలేశారా లేకపోతే క్రైస్తవ మతాన్ని వదిలేశారా? మతం అనుకుంటున్నారా, ఇది మార్గం అనుకుంటున్నారా? అది మతమా మార్గమా నాకు అర్థం కాలేదు. అంటే మీరు బైబిల్ చదువుతా ఉండండి, మీకే అర్థం అవుతుంది. అది మీరు చెప్పండి పాస్టర్ గారు ఒకసారి. మీరు హిందూ గ్రంథం గురించి చెప్తారు కదా, అది ఒకసారి చెప్తారేమో. ఇప్పుడు నా సాక్ష్యాన్ని నేను పంచుకున్నా. ఏంటి, మీ మందిరానికి వెళ్ళండి, మిమ్మల్ని బలపరిచిన దైవజనులు అడగండి, ఓకేనా? జై శ్రీరామ్. ఈ రికార్డింగ్ చూస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ పాస్టర్ గారికి ఫోన్ చేసింది ఎందుకంటే మన హిందూ దేవుళ్ళ గురించి కొంచెం కించపరిచి మాట్లాడాడు. అందుకోసం ఏంటనే విషయం తెలుసుకోవడం కోసం నేను ఫోన్ చేశాను. అర్థమైపోయింది, అందుకనే ఫోన్ పెట్టేశాడు. తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమంటున్నారంటే హిందువులు ఈ భారతదేశానికి ఎందుకు వచ్చారో ఏంటో అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు భారతదేశానికి హిందువులు రావటం ఏంటి? ఎక్కడో పుట్టినటువంటి 3 మేకులు